హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026లో ఒక ఫైనలిస్ట్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. ఆర్సీబీ చాలా ఈజీగా గుజరాత్ టైటాన్స్ని ఓడించింది. సో ఒక పెద్ద స్కోర్ కొట్టారు. వాళ్ళ కెప్టెన్ అయితే అద్భుతంగా ఆడాడు. సో బ్యాటింగ్లో వాళ్ళు విజృంభించారు. గుజరాత్ టైటాన్స్ ఆ ప్రెషర్కి వాళ్ళైతే ఓడిపోయారు. సో మొత్తానికి ఒక ఫైనలిస్ట్ వెయిటింగ్. అండ్ ఇవాళ ఒక ఎలిమినేటర్ జరగబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్యలో. సో ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో ఏది ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇవాల్టి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇందులో గెలిచిన టీం రాజస్థాన్ రాయల్స్తో ఆడుతుంది, మళ్ళీ అక్కడ గెలిచిన టీం ఆర్సీబీతో ఆడుతుంది. సో ఈ విధంగా ఫైనల్ కోసం వెళ్ళాలంటే ఎస్ఆర్హెచ్ ఇందులో గెలవాల్సి ఉంటుంది. 2016లో కప్ గెలిచినప్పుడు కూడా ఇదే విధంగా 2 ఎలిమినేటర్స్ ఆడి వెళ్ళి ఆర్సీబీని ఓడించింది ఎస్ఆర్హెచ్. సో ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఉన్న ఫామ్కి ఆర్సీబీని ఓడించే ఏకైక టీం ఎస్ఆర్హెచ్ మాత్రమే అని రవిచంద్రన్ అశ్విన్ కూడా అన్నాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఎస్ఆర్హెచ్ మెయిన్ బలం బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఈ మధ్య బౌలర్స్ కూడా బాగా ఆడుతున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్లో బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో సార్ ప్లేయింగ్ 11 చూద్దాం ఎలా ఉంటుంది అండ్ ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ టీంలో అయితే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు ఖచ్చితంగా వీళ్ళు ఫిక్స్. ఇంకా టోర్నమెంట్ అయ్యేంత వరకు వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఎలా దాటిగా ఆడతారో తెలుసు, కానీ ఒక్కటే మిస్టేక్ ఏంటంటే అవుట్ అయితే టక్క అవుట్ అవుతారు. సో అలా అవుట్ కాకుండా వీళ్ళిద్దరిట్లో ఒకరు 10 ఓవర్స్ ఉన్నా కూడా మ్యాచ్ చాలా టైట్ అయిన అవుతుంది. మ్యాచ్ చాలా ఈజీగానే గెలిచిపోతారు. 200 ఈజీ కొట్టేస్తారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే టాప్ 3 ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో వస్తారు. వీళ్ళలో ఖచ్చితంగా ఒక ఇద్దరైనా ఒక 5 ఓవర్ల వరకు 10 ఓవర్ల వరకు ఇలా ఆడితే మాత్రం స్కోర్ ఒక రేంజ్లో ఉంటుంది. మొత్తం వీళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంది హెన్రిచ్ క్లాసెన్ కూడా. ఈ టాప్ 4 ఓవరాల్గా ఈ టాప్ 4లో కనీసం ఇద్దరు ఇలాంటి కీలకమైన మ్యాచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఆడాల్సి అయితే ఉంటుంది. బ్యాటింగ్ చూస్తే మాత్రం చాలా విధ్వంసకరమైన బ్యాటింగ్ మనందరికి తెలుసు. ఈ టోర్నమెంట్లోనే బ్యాటింగ్తోనే ఎన్నో మ్యాచ్లు గెలిచారు. అండ్ అదేవిధంగా బౌలింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. కానీ రాజస్థాన్ రాయల్స్లో చూస్తే వీళ్ళని అవుట్ చేయడానికి జోఫ్రా ఆర్చర్ ఒక అద్భుతమైనటువంటి బౌలర్ అండ్ బర్గర్ నాడు. సో జోఫ్రా ఆర్చర్ చాలా మెయిన్ థ్రెట్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి వాళ్ళ. ఎందుకంటే అతని బాల్ చాలా బౌన్స్ అవుతుంది, చాలా ఫాస్ట్ పడ్డ వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో జోఫ్రా ఆర్చర్ని కనుక వీళ్ళు ఆడితే, ఇప్పటివరకు అయితే జోఫ్రా ఆర్చర్ని బాగానే వీళ్ళు హిట్టింగ్ చేస్తున్నారు. సో జోఫ్రా ఆర్చర్ని కనుక కంట్రోల్ చేయగలిగితే బర్గర్ని కొట్టవచ్చు మేబీ. అండ్ ఆ తర్వాత వాళ్ళ బౌలింగ్లో బ్రిజేష్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు, చాలా తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి ఇతడు కూడా మెయిన్ థ్రెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా జోఫ్రా ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ వీళ్ళు అండ్ రవీంద్ర జడేజా ఇంకా మిగతా బౌలర్స్ని అయితే ఎలాగూ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆడేస్తారు. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఉంది మాత్రం జోఫ్రా ఆర్చర్ అండ్ బ్రిజేష్, బర్గర్. సో ఈ ముగ్గురిని చూసుకుంటే మాత్రం ఈజీగా గెలవచ్చు. అండ్ అదేవిధంగా నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6 సలీల్ అరోరా. ఇక్కడ సలీల్ అరోరా గురించి చెప్పాలి, ఒక మంచి బ్యాట్స్మెన్. సో సలీల్ అరోరా ఒక బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. అతనికి ఛాన్స్ వచ్చి నిన్న పాటిదార్ ఎలా అయితే ఆడాడో అలాంటి ఇన్నింగ్స్ ఆడే కెపాసిటీ సలీల్ అరోరాకు ఉంది. అలాంటి హ్యాండ్ పవర్ ఉంది, అంతా కొట్టగలడు. అండ్ నెంబర్ 7 స్మరణ్ రవిచంద్రన్ వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది. చాలా స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఎస్ఆర్హెచ్కి. మొదట బ్యాటింగ్ చేస్తేనే బెస్ట్. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిన్న ఆర్సీబీలా ఒక 220, 230 స్కోర్ కొడితే వాళ్ళు ప్రెజర్ అవుతారు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ అయితే కంప్లీట్ బ్యాటింగ్ మీద డిపెండ్ అయిన టీం. నెంబర్ 7 వరకు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఉన్నారు. ఇందులో ఒక స్మరణ్ రవిచంద్రన్ మాత్రమే కాస్త ఇతని ప్లేస్లో అనికేత్ వర్మ వస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే T20లో ఏదో 50 ఓవర్స్ వరకు ఆడేలా ఉండదు. వచ్చి ఒక 20 రన్స్ ఫాస్ట్ కొట్టి వెళ్ళిపోవడంలో ఎక్స్పర్ట్ అనికేత్ వర్మ. సో అనికేత్ వర్మని ఎందుకు పక్కన పెడుతున్నారో తెలియదు. స్మరణ్ రవిచంద్రన్ ప్లేస్లో అనికేత్ వర్మ చాలా బెటర్. ఈ టాప్ 7 అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎలా వేస్తున్నాడో మీకు తెలుసు. ఆ తర్వాత శివాంగ్ కుమార్ కూడా బ్యాటింగ్ చేయగలడు. ఇలా చెప్పాలంటే నెంబర్ 9 వరకు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కానీ గెలవాలంటే ఫస్ట్ 3నే ఆడాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అవుట్ అయితే కాస్త చూసుకొని ఆడేలోపు ఒక 10-15 ఓవర్లు అయిపోతాయి. ఆ తర్వాత ఎంత కొట్టినా కూడా 200 అంటే నార్మల్ స్కోర్ ఇవ్వాలి రేపు. సో ఈ విధంగా సో బౌలింగ్లో అయితే జోఫ్రా ఆర్చర్ అండ్ వాళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే జైస్వాల్ అండ్ సూర్యవంశీ. సో సూర్యవంశీని వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు. సో ఇంత చిన్న ఏజ్లో ఇంత అద్భుతంగా ఆడుతున్నాడు అసలు. సో ఇవాళ ఇతన్ని ఓపెనర్స్ ఇద్దరిని త్వరగా అవుట్ చేయాల్సి ఉంటుంది. ధ్రువ్ జురేల్ కూడా స్ట్రాంగ్ ప్లేయరే. రియాన్ పరాగ్ కూడా ఆడగలడు. అండ్ షనక. సో మెయిన్గా చూస్తే షనక 6లో అయితే చాలా బాగా కొడుతున్నాడు. ఒక బిగ్ హిటర్.
అండ్ డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్ కూడా బ్యాటింగ్ చేశాడు మొన్న, శుభన్ దుబే. సో బ్యాటింగ్ లైనప్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ వీళ్ళకంటే, కాకపోతే వాళ్ళ దాంట్లో కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా వాళ్ళకు రవీంద్ర జడేజా ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే చాలా డీప్ వరకు వాళ్ళకు బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ ఎంత డీప్ ఉన్నా కూడా టాప్ 4 వరకు బ్యాట్స్మెన్ కొంచెం సేపు ఆడగలిగితే మాత్రమే టీమ్స్ గెలుస్తాయి. మ్యాచ్ స్టార్ట్ అయినాక ఒక 8 ఓవర్స్లో తెలిసిపోయేలా పరిస్థితి తయారవుతుంది. 8 ఓవర్స్లో ఒక 2 వికెట్సే కోల్పోయి ఒక 100 వరకు వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకు ఒక మంచి ఫౌండేషన్ పడుతుంది. తర్వాత ఎలాగో 200 అవుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే ట్రావిస్ హెడ్ వాళ్ళ విశ్వరూపం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది రీసెంట్ జరిగిన ఇష్యూస్తోని. అభిషేక్ శర్మ ఇక్కడ ఎస్ఆర్హెచ్ ఏంటంటే ఇంతమంది బ్యాట్స్మెన్లలో ఎవరో ఇద్దరు ఆడపోతారా, ఎందుకంటే అందరు మ్యాచ్ విన్నర్లే, అందరు చాలా భారీ 6లు కొట్టేవాళ్ళే. కాబట్టి ఈ బ్యాటింగ్ వికెట్స్ మీద, ఇలాంటి బ్యాటింగ్ వికెట్ల మీద అట్లీస్ట్ 220 రన్స్ అయినా కొట్టాలి. కొట్టగలిగినప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్కు సంబంధించిన బౌలింగ్ డిపార్ట్మెంట్ అయిన ప్యాట్ కమిన్స్ పర్లేదు, టాప్ క్లాస్ బౌలర్, ఆ రాజస్థాన్ రాయల్స్ని కంట్రోల్ చేస్తాడు. అండ్ ఇంకో బౌలర్ శివాంగ్ కుమార్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. నిజానికి ఇతడు ఖచ్చితంగా టీంలో ఉండాలి, బ్యాటింగ్ చేయగలడు, బౌలింగ్లో వెరైటీ ఉంది. సో శివాంగ్ కుమార్ వికెట్స్ కూడా తీస్తాడు, నాకు తెలుసు ఏదో ఒక మ్యాచ్లో చాలా వికెట్స్ తీస్తాడు. అండ్ ఆ తర్వాత ఇషాన్ మలింగా ఈ సీజన్లో హయ్యెస్ట్ హిట్ అయిన ప్లేయర్. సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో చాలా పర్సెంట్ ఇతనికి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది. సో ఇషాన్ మలింగా బౌలింగ్. అండ్ ఇంకొక మెయిన్ బౌలర్ సాకిబ్ హుస్సేన్. సో ఇతని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇతడు రికార్డ్ సృష్టించాడు. ఆడిన 10 మ్యాచ్ల్లో ఏదో ఒక వికెట్ అయితే తీస్తూ వస్తున్నాడు. ఇది ఐపీఎల్లో ఒక రికార్డు. వరుసగా 10 మ్యాచ్ల్లో ఒక వికెట్ తీస్తూ రావడం అనేది ఒక రికార్డ్ అన్నమాట. సో ఇతని పేస్ వేరియేషన్స్ ఖచ్చితంగా ఒక నమ్మదగ్గ బౌలర్. ఇంతకుముందు ఎస్ఆర్హెచ్లో ఇలాంటి బౌలరే లేడు. సో ఎక్కడైతే రన్స్ వస్తున్నాయో ఆ టైంలో మనకు ఒక ఆదుకునే పర్సన్ కావాలి అన్న టైంలో అలాంటి పర్సన్ అయితే ఎవరు లేరు. ఇప్పుడు సాకిబ్ హుస్సేన్ దొరికాడు. సో అతడు మిడిల్ ఓవర్స్లో ఒక 4 ఓవర్లను చాలా కూల్గా వీళ్ళని అవుట్ చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉన్న బౌలర్ కరెక్ట్ స్లో బాల్ వేయాలంటే నార్మల్ విషయం కాదు. బ్యాట్స్మెన్ మైండ్ సెట్ని గమనిస్తూ స్లో బాల్ వేయాల్సి ఉంటుంది. దానికి ఎంతో ప్రాక్టీస్, దానికి ఎంతో ఇమాజినేషన్ కెపాసిటీ అవసరం. ఎందుకంటే స్లో బాల్ని కనుక మిస్టేక్లో వేస్తే 6 కొడతారు. అలా కాదు, సాకిబ్ హుస్సేన్ వరుసగా ప్రతి మ్యాచ్లో బ్యాట్స్మెన్ దాన్ని పిక్ చేయలేకపోతున్నారు. అంటే ఇతడు చాలా ప్రాక్టీస్ చేశాడు. సో ఇవాళ మెయిన్ అవుతాడు సాకిబ్ హుస్సేన్ కూడా. అండ్ ఇషాన్ మలింగా, శివాంగ్ కుమార్, ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి కొన్ని ఓవర్లు వేస్తాడు. అండ్ ఇంకొక బౌలర్గా ప్రఫుల్ హింగే ఆర్ హర్షల్ పటేల్. సో వీళ్ళిద్దరిట్లో అయితే హర్షల్ పటేల్ కొన్ని రన్స్ అయితే తగ్గించవచ్చు మిడిల్ ఓవర్స్లో. ప్రఫుల్ హింగ్ అయితే భారీగా రన్స్ ఇస్తున్నాడు, కానీ వికెట్లు తీస్తాడు. సో ఇద్దరిలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే ఎండింగ్కి వచ్చే వరకు బౌలింగ్లో కూడా స్ట్రాంగ్ అయింది ఎస్ఆర్హెచ్ ఓ విధంగా చూసుకుంటే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్లో బ్రిజేష్ ఎలాగో ఇక్కడ సాకిబ్ హుస్సేన్ అంతకంటే బాగా వేస్తున్నాడు. అండ్ అక్కడ జోఫ్రా ఆర్చర్ ఉంటే ఇక్కడ ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అక్కడ బర్గర్ ఉంటే ఇక్కడ ఇషాన్ మలింగా ఉన్నాడు. బౌలింగ్లో చాలా బాగున్నారు ఇద్దరు, టఫ్ ఉంది బౌలింగ్లో. బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ ఎడ్జ్లో ఉంది, కానీ ఆ ఎడ్జ్ ఏంటంటే ఆడాలి. సో ఒక ఫస్ట్ ఓవర్లోనే ఒక 3-4 వికెట్స్ ఇలా 2-3 ఓవర్లలో పోయే పరిస్థితి వస్తే మాత్రం ఇంకెవరేం చేయలేరు. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ ఒక్క చిన్న మిస్, ఒక 2-3 ఓవర్లు మనవి కాకుంటే మ్యాచే మారిపోతుంది. సో బ్యాటింగ్ వికెట్ కాబట్టి ఫస్ట్ 10 ఓవర్స్లో 1-2 వికెట్స్ మాత్రమే వెళ్ళి భారీ స్కోర్ కొడితే మాత్రమే గెలిచే పరిస్థితి ఉంది. సో ఇవాళ ఇంత విధ్వంసకర బ్యాట్స్మెన్లలో ఒక ముగ్గురైనా విధ్వంసం సృష్టిస్తారా లేదా అనేది అయితే చూద్దాం. అన్నిటికంటే మెయిన్గా హెన్రిచ్ క్లాసెన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తాడు కూల్గా. అతడు ఒక ఆర్టిస్ట్లో ఆడుతున్నాడు ఈ సీజన్లో, ఒక ఆర్ట్ అన్నమాట. అతను ఆడే విధానం చూస్తే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నింగ్స్ను బిల్డ్ చేస్తే ఆ విన్నింగ్ టార్గెట్ను మాత్రం మిస్ కావట్లేదు, అక్కడికి తీసుకెళ్తున్నాడు. సో మెయిన్ అన్నమాట ఇది. నాకు ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇవాళ. చూద్దాం. జోఫ్రా ఆర్చర్ మాత్రం చాలా డేంజర్గా కనిపిస్తున్నాడు. అతన్ని హ్యాండిల్ చేస్తే గెలవడం అయితే పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నాను.